మన ప్రభుత్వము గత ఒక 20 రోజుల ముందు నెల రోజుల ముందు ప్రభుత్వము ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఒక సుదీర్ఘ చర్చ జరిపి ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించి ప్రభుత్వంలోకి విలీనానికి అంగీకరించి ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చినట్లే ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనము ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ధర్నా చౌక్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు కార్మికులు అందరూ కూడా ఈరోజు ఒక దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏంది వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సెక్రటరియట్లో 14 గంటలు సుదీర్ఘంగా ఏ ప్రభుత్వం డిస్కషన్ చేయలే. 14 గంటలు చర్చ జరగడం అంటే మామూలు విషయం కాదు. రాజ్యాంగంలో మార్పులు జరగాల, లేదంటే కొత్త సంస్కరణలు తీసుకురావాలి, రాష్ట్రాల పేర్లు మార్పు రావాలి అంటే కొత్త ఓవర్వర్డ్ని తీసుకొచ్చేదానికి 14 గంటలు పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా నైపుణ్యులు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, మంత్రులు, ట్రేడ్ యూనియన్ నాయకులు. వీళ్ళు ఒక ప్రపంచం భూబద్దలు అవుతుంది, ఒక గంట లేట్ అవుతుంది అనే విధంగా కూడా క్షణక్షణం అనుక్షణం ఎదురు చూసినటువంటి సందర్భాలు. కాబట్టి రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం ఉంది. రాష్ట్రంలో పండగ వాతావరణం జరగబోతూ ఉంది. ఆ పండగ వాతావరణంలో ఆర్టీసీ కార్మికులు కూడా ఆ పండుగలో భాగస్వాములు కావాలని మీరు భావిస్తే, మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్న మాటగా మిగిలిపోవాలనుకుంటే రేపు ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటించి మీరేమన్నా సంస్కరణలు చేయాలనుకుంటే 15 రోజులో, నెల రోజులో, 25 రోజులో, 30 రోజులో, 35 రోజులో మీకు ఎంత వ్యవధి కావాలనో తీసుకోవచ్చు. మేధావులు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారులను కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కూడా సయోధ్య ఉన్నది, సనిత్యం ఉన్నది. అక్కడ ఏమేమి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం కాలేదు, ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు, అన్ని విషయాలు కూడా కులంకుశంగా డిస్కషన్ చేయడానికి సమయం తీసుకొని మేము ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి పండుగను మేము కూడా పాల్పంచుకొని మా కుటుంబ సభ్యులు కూడా ఈ పండుగ వాతావరణంలో అందరూ కలిసి మంచి వాతావరణంలో ఉండాలంటే ప్రభుత్వమే దీన్ని మీరు అనుకున్న మాటను నిలబెట్టుకున్న మాటగా నిలబడాలని ఆశిస్తూ ఇప్పుడు 14 గంటలు మొన్న ఏదైతే సుదీర్ఘ చర్చలు జరిగినాయో దాని తర్వాత కొంతమంది లోపలికి వెళ్ళినటువంటి మీ ఆర్టీసీ జేఏసీ నాయకులనే కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఏమైంది 14 గంటలు ఏం చర్చలు చేసారంటే ఒకటే మాట చెప్తున్నారు, మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, మేము విరమించుకుంటున్నాము, ఇది ఒకటే మాట చెప్పారు. అసలు వాస్తవానికి జరిగింది ఎందుకు లోపల అంటే భయపెట్టే ప్రయత్నం చేసిరా, లేకుంటే ఎందుకు మీరు అంత సడన్గా అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీన్ని విరమించడం అనేది ఎట్లా చూస్తారు? అసలు వాస్తవంగా రోజు జరిగింది అసలు నిజంగా మాట్లాడుకుంటే అక్కడ నిజమైనటువంటి సంఘటనలు కనుక బయటికి మాట్లాడుకోవాలనుకుంటే నాయకులు కార్మిక పక్షాన ఎంత ప్రేమ చూపించినా లాస్ట్కి వచ్చేసరికి ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీ పెట్టినప్పుడు ఎంత ప్రేమతోనైతే తింటామో అట్లా ప్రభుత్వం చెప్పిన మాటను రిసీవ్ చేసుకున్నట్టుగానే ఎలక్షన్లు అనగానే సంతోషపడి ఎలక్షన్లు పెడతాం అనగానే దాన్ని స్వీకరించి ప్రభుత్వం ఏది చెప్పినా దానికి కట్టుబడి బయటకు వచ్చినటువంటి వాస్తవం అనేది కార్మికులు లోపల మొదలుపడుతున్న మాట వాస్తవం, జరిగిన మాట వాస్తవం. ఏందన్నా మొన్ననే ఆల్రెడీ గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఒక సుదీర్ఘకాలంగా దాదాపు 12-13 గంటలు క్యాబినెట్లో చర్చించి మీకు ఒక విషయం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు దీక్ష చేస్తారు? మొన్న జరిగిన సమ్మె 3 రోజుల సమ్మె పూర్తిగా కార్మికులే ముందుండి నడిపించారు. కార్మికులే ముందుండి నడిపించిన ఆ నాయకత్వాన్ని ఒకరిద్దరు నాయకులను నమ్ముకొని ముందుకెళ్తే వాళ్ళు అనవసరంగా కార్మికులనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ బల ప్రదర్శనలు నిరూపించుకునేందుకు రీజియన్ సభ, డివిజనల్ సభ, ఆ సభ ఈ సభ అంటూ ఎలక్షన్లే మొదటి ప్రాధాన్యతగా వాళ్ళు కార్మికులను గందరగోళపరిచే ప్రక్రియ పూనుకున్నారు. ప్రభుత్వం క్లియర్గా ఉంది. ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఏం కావాలో మీరు తేల్చుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకులకు 14 గంటల సమయం తర్వాత చర్చల తర్వాత క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళే ముందుండి నడిపించామనే ఒక భ్రమలో ఉండి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులకు ఇవ్వకుండా యూనియన్లుగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నంలో భాగంగా మొదలు ఎన్నికలు, తర్వాత విలీనం అనే భావనను తీసుకొని వచ్చి ఈ గవర్నమెంట్ దృష్టికి ఫస్ట్ ఎలక్షన్లు పెట్టండి అని ఒక లెటర్ ఇస్తూనే మళ్ళీ తర్వాత కార్మికులందరూ యూటర్న్ తీసుకున్నారు. నాయకులు మా కోసం పనిచేస్తలేరు, వాళ్ళ కోసం పనిచేస్తారు, విలీనం చేస్తే యూనియన్ల అవసరం ఉండదు, విలీన ప్రక్రియ వేగవంతంగా ముందుకెళ్లాలంటే అన్ని
అన్ని యూనియన్ల ప్రతినిధులు అన్ని యూనియన్ల నుండి ఒక్కొక్క ప్రతినిధిని తీసుకొని అన్ని యూనియన్ల ప్రతినిధులు అందులో చేర్చుకొని విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళమని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ ఒకరిద్దరు జనరల్ సెక్రటరీలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము యూనియన్ ఎలక్షన్లను ముందు పెట్టి గవర్నమెంట్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తప్పుదో పట్టించిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ కార్మికులను మొదటగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎన్నికలు అనేది తరువాత అప్పుడు ఎలక్షన్ల అవసరమైతే యూనియన్లు అవసరమైతే తర్వాత విలీనం తర్వాత ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. ఆర్టీసీ సమ్మె అంటే సార్ ముందు నుంచి కూడా ప్రభుత్వానికంటే ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు. మొన్న వారం రోజులు కూడా ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరగబోతున్నాయా? అట్లాంటి ఇబ్బందులు ఏమైనా రాబోతున్నాయా? మళ్ళీ అటువంటి ఇబ్బందులు ఇలాంటివి రావు. పబ్లిక్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము కూడా చేయము. కానీ ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో విలీనం కావాలనే డిమాండ్ ఏదైతుందో అపాయింట్మెంట్ డేటు రేపు జూన్ 2వ తారీఖు ప్రభుత్వం ప్రకటించారని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. అయితే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ముందు ఎన్నికలు నిర్వహిస్తాం, తర్వాత మేము విలీనం చేస్తాము అని ఏదైతే చెప్పారో దానివల్ల యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కొద్దిగా నిస్పృహకు లోనయ్యారు. ఎందుకు ఈ విధంగా మాట్లాడిందని అంటే దీంట్లో కావాలని కొంతమంది యూనియన్ నాయకులు మరి రవాణా శాఖ మంత్రితో ఆ విధంగా మాట్లాడించడం జరుగుతుంది. ఇది వాస్తవం. అంటే ఇబ్బంది ఏంటంటే ముందు యూనియన్లు ఏర్పాటు చేసి విలీనం చేస్తే ఇబ్బంది ఏంటి? ప్రభుత్వంలో విలీనం అయితే ప్రభుత్వంలో ఎట్లుంటే అట్లా యూనియన్లు ఉంటాయి. దీనికి ఎన్నికలు చేసి ఇవంతా వేస్ట్ చేయడం ఎందుకు? టైం అంతా వేస్ట్ ఎందుకు? ఎన్నికలు అయిపోతే 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు ఉంటుంది ఒక్కరు పీరియడ్. మరి అప్పుడు కోర్టు పోతారు, ఇవన్నీ లేదో ఇబ్బందులు ఏర్పడతాయి. అదేదో విలీనమే ముందు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ప్రభుత్వం అది చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మేము తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరగాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా రాష్ట్రం అంతా కూడా రేపు ఆవిర్భావం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మీరు దీక్ష చేయడం అంటే మీకు కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని ఇప్పుడు మేము న్యాయమైన డిమాండు రవాణా శాఖ మంత్రి అట్లా మాట్లాడాను కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రభుత్వాన్ని విలీనం చేస్తాను, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇస్తామన్నాడు. ఆయన చెప్పింది కూడా అందరం రాసిచ్చినాము. మరి ఆ ఉద్దేశంతో కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కానీ లేకపోతే ఇంకో రకంగా కాదు, గుర్తు చేస్తున్నాం. రేపు 2వ తారీఖు ఉంది కాబట్టి ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తే మనకు మంచి ఉంటుందనే ఉద్దేశంతో, మనకు మంచి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. అంతేగాని వేరే రకంగా కాదు. నమ్మకం ఉందా ప్రభుత్వం చేస్తుందని? కంపల్సరీ 200% ప్రభుత్వంలో విలీనం చేస్తుంది, అది ఎటువంటిది డౌట్ లేదు. కానీ మళ్ళీ లేట్ చేసే కన్నా ఇప్పుడే చేయాలి. 2.5 ఏళ్ళు ఇప్పటికే అయిపోయింది. ఒక ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు కాదు 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టారు. కానీ అప్పుడు గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడు మేనిఫెస్టోలో. సో ఇది అమలు చేస్తే అందరూ సంతోషపడతారు. ఈ యొక్క ముఖ్యమంత్రి పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. ఎందుకంటే ఆయన చిరస్థాయిగా ఆయన పేరు నిలబడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పేరు. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తే అందరికీ బాగుంటుంది. నెక్స్ట్ ఒకవేళ చేయకపోతే ఎట్లా ముందరికి వెళ్తున్నారు? ఎలాంటి కార్యాచరణలు అవుతున్నాయి ముందు? ఒకవేళ చెయ్యని పక్షంలో మళ్ళీ తెలంగాణ జాతీయ మజ్దూరుని ఒక సమావేశం నిర్వహిస్తాం. ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తెలంగాణ జాతీయ మజ్దూరుని పూనుకుంటుంది. అందులో ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కూర్చోవాల్సి వస్తుంది. తప్పకుండా ఒక డేట్ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని ఇంటికి పిలిచి ఆర్టీసీ కార్మికులతో చర్చించడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్తారు. ఏం చెప్తారు? ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటన ఏదైతే ఇది కాదు. మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే కూకట్పల్లి డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు ఓపెన్ చేస్తూ ఈ ప్రకటన చేసేసరికి కార్మికులలో అయోమయం అనేది ఏర్పడింది. వాస్తవానికి మేము రేపు 2వ తారీఖు నాడు అనేది మాకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మాకు ప్రకటన వస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ నిన్న ఆయన ప్రకటన ఇది చేయడం వల్ల మాకు అనిశ్చిత అయిపోయింది. ఇంకోటి మేము అనుకునేదంటే యాజమాన్యం కూడా దీనికి తోడ్పాటు విలీనం కావద్దు అనే ఉద్దేశంతో, విలీనం చేయొద్దనే ఉద్దేశంతో వాళ్ళు లేట్ చేస్తే ఇంకా దాదాపు ఒక 2 సంవత్సరాలు ఆపిన సంవత్సరం ఆపిన ఒక 7-8 వేల మంది రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళ ప్రయోజనాలు పొందొద్దన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా దీంట్లో భాగస్వామ్యం అని మేము అనుకుంటాం. ఈ కుట్రలో భాగస్వామ్యం ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? కార్యాచరణ రేపుగాన ప్రకటన రాకపోతే రాష్ట్ర అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటూ దానికి అంత కార్మిక సంఘాలు కానీ ఆయన నాయకత్వాన్ని కింద పనిచేసే ప్రతి ఒక్కరము ఆయన కండంటే ఉండి మద్దతు తెలుపుతామని